అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుసంధానంగా N16 రహదారి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. దొండపాడు నుంచి నెక్కల్లు వరకు మొత్తం 8.7 కిలోమీటర్ల మేర N16 నిర్మాణాన్ని భీమా సంస్థ చేపట్టింది. తక్కువ వ్యవధిలోనే రైట్ హ్యాండ్ గ్యారేజ్ 8 కిలోమీటర్ల తారు వేసే ప్రక్రియ పూర్తయింది. అలాగే BRT లెఫ్ట్ హ్యాండ్ సైడ్ గ్యారేజ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి పనులు కొనసాగుతున్నాయి. N16 ఇరువైపులా ICT కేబుల్స్, స్ట్రోమ్, డ్రింకింగ్, పవర్ కేబుల్స్తో పాటు వాకింగ్, సైక్లింగ్, గార్డెనింగ్ నిర్మిస్తున్నారు. గ్రావిటీ కెనాల్కు సమాంతరంగా నిర్మిస్తున్న N16 రహదారి ఎలా ఉండబోతోందో మా సిటీ 24/7 ప్రతినిధి గాలి అందిస్తారు. అమరావతి రాజధాని ప్రాంతంలో N16 రోడ్డు మాస్టర్ ప్లాన్లో ఎలా డిజైన్ చేశారు, ఎటువైపు నుంచి ఎక్కడికి వెండ్ అవుతుందో మనం ఒకసారి చూద్దాం. అమరావతిలో రోడ్ల నిర్మాణ పనులు చాలా స్పీడ్ గా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నేను సీడ్ యాక్సిస్ రోడ్డుకు కనెక్ట్ అవుతున్న మరో రోడ్డు దగ్గర ఉన్నాను. అదే N16 రోడ్డు. N16 రోడ్డుకి సంబంధించి కూడా DBM పనులు స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం ఈ N16 రోడ్డు 8.7 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దొండపాడు నుంచి ప్రారంభమైన ఈ రోడ్డు నెక్కెళ్ళ వరకు కూడా కనెక్ట్ అవుతుంది. ఈ రోడ్డుకి మొత్తం 7 జంక్షన్లు ఉంటాయి. ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ ఒకసారి పరిశీలిస్తే రైట్ హ్యాండ్ సైడ్ కి సంబంధించి రైట్ హ్యాండ్ గ్యారేజ్ కి సంబంధించి మొత్తం 8 కిలోమీటర్ల వరకు కూడా DBM కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా లెఫ్ట్ గ్యారేజ్, రైట్ గ్యారేజ్, BRT సంబంధించి DBM వేసేందుకు ప్రస్తుతం ఒక లెవెల్ గ్రావెల్ వేసుకొని దానికి సంబంధించిన వర్క్స్ కూడా చాలా స్పీడ్ గా కనెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రోడ్డుకు సంబంధించి E2 N16 రోడ్డు నుంచి ప్రారంభమవుతున్న ఈ రోడ్డు E2, E3, E4, E5, E6, E7, E8, E9 జంక్షన్ వరకు కూడా ఇది కనెక్ట్ అవుతుంది. ఈ రోడ్డుకు సంబంధించి కూడా ప్రధానంగా చూసినట్టయితే గ్రావిటీ కెనాల్ ఏదైతే ఉందో, గ్రావిటీ కెనాల్ ఏదైతే ప్రస్తుతం నిర్మిస్తున్నారో ఆ గ్రావిటీ కెనాల్ కి ప్యారలల్ గానే ఈ N16 రోడ్డు వస్తుంది. ప్రధానంగా అమరావతి రాజధాని ప్రాంతంలోనే కొత్తగా నిర్మిస్తున్న కెనాల్ ఏదైనా ఉందంటే అది గ్రావిటీ కెనాల్. అది 7.84 కిలోమీటర్లోనే ఈ గ్రావిటీ కెనాల్ ని నిర్మిస్తున్నారు. ఇది నెక్కల నుంచి ప్రారంభమయ్యి దొండపాడు వరకు కూడా ఈ గ్రావిటీ కెనాల్ ఉంటుంది. గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన పనులు ఇప్పటికే 90% పూర్తయిన నేపథ్యంలో ఈ గ్రావిటీ కెనాల్ కు ప్యారలల్ గానే ప్రస్తుతం N16 కి సంబంధించిన రోడ్డు నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలోని ఈ ఒక పక్క రోడ్డు నిర్మాణం, మరో పక్క గ్రావిటీ కెనాల్ కి సంబంధించి కూడా అభివృద్ధి పనులు రెండు చూసినట్టయితే చాలా అద్భుతంగా మనకు కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా గ్రావిటీ కెనాల్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం N16 కి సంబంధించిన రోడ్డు నిర్మాణం కూడా కంప్లీట్ అవుతున్న క్రమంలోని రెండు ప్యారలల్ గా కంప్లీట్ అవుతే రెండింటికి సంబంధించి కూడా యూటిలిటీస్ వర్క్ కూడా అదే స్పీడ్ లోని కొనసాగుతున్నాయి మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఎలాంటి యూటిలిటీస్ ప్రస్తుతం N16 రోడ్డుకు రాబోతున్నాయి అనేది కూడా మీకు నేను వివరిస్తాను. ప్రస్తుతం నేను N16 రోడ్డుకి సంబంధించి కూడా రైట్ సైడ్ గ్యారేజ్ దగ్గర ఉన్నాను. దీనికి పక్కనే మనకి గ్రావిటీ కెనాల్ వస్తుంది. గ్రావిటీ కెనాల్ కు దాంతో పాటు N16 కి రోడ్డు మధ్య యూటిలిటీస్ ను కూడా డెవలప్ చేయబోతున్నారు. దీని పక్కనే మనకి డ్రైన్ వాటర్, దాంతో పాటు ICT కేబుల్స్, మరో పక్క సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, ఆ తర్వాత బఫర్ జోన్ తర్వాత మనకి గ్రావిటీ కెనాల్, ఇలా వరుసగా N16 రోడ్డుకు కనెక్ట్ అవుతాయి. ఈ మధ్యలో చూసినట్టయితే మనకి BRT రోడ్డు ఉంటుంది, ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ గ్యారేజ్ ఉంటుంది. BRT రోజు దాంతో పాటు లెఫ్ట్ హ్యాండ్ గ్యారేజ్ మధ్యలోని ఒక 2 మీటర్ల వరకు కూడా కొంత గ్యాప్ ను కూడా వదిలారు. ఇందులోని ప్లాంటేషన్ కోసం దీన్ని యూజ్ చేయడం జరిగింది. ఇంకా దాంతో పాటు రైట్ హ్యాండ్ సైడ్ చూసినట్టయితే అటుపక్క కూడా యూటిలిటీస్ ను కూడా డెవలప్ చేయబోతున్నారు. డ్రైన్ వాటర్, స్ట్రోమ్ వాటర్, దాంతో పాటు పవర్ కేబుల్స్ కూడా ఇందులో రాబోతున్నాయి. ఇంకా N16 రోడ్డుకి ప్రధానంగా ఏదైతే ప్రస్తుతం LPS లేఅవుట్లకు సంబంధించి జోన్ 1, జోన్ 2 సంబంధించి కూడా నిర్మాణ పనులు కూడా దీనికి ప్యారలల్ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద చూసినట్టయితే N16 రోడ్డుకి సంబంధించి అమరావతి రాజధాని ప్రాంతంలోని సీడ్ యాక్సిస్ రోడ్డుకు కనెక్ట్ అవుతున్న కీలకమైన రోడ్డుగా మనం N16 రోడ్డుని చెప్పుకోవచ్చు. E3 రోడ్డుకి సంబంధించి కనెక్ట్ చేస్తూ ఈ రోడ్డు వెళ్ళబోతుంది.
కీలకమైన జంక్షన్ ను కనెక్ట్ చేస్తూ నిర్మిస్తున్న N16 రోడ్డుకి సంబంధించి నిర్మాణం ఎలా జరుగుతుందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు భీమా నిర్మాణ సంస్థ, ప్రస్తుతం N16 రోడ్డు నిర్మిస్తున్న భీమా నిర్మాణ సంస్థ నుంచి మనతో పాటు ఇంజనీర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ప్రస్తుతం ఈ రోడ్డుకి సంబంధించి ఎలాంటి కనెక్టివిటీ చూస్తున్నా, నిర్మాణ ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది సార్? ప్రోగ్రెస్ చాలా స్పీడ్ గా ఉంది సార్. మనం ప్రజెంట్ N16 రోడ్ లో ఉన్నాము. మా భీమా ప్రాజెక్ట్ చాలా స్పీడ్ గా వర్క్ కంప్లీట్ చేస్తుంది. మెయిన్ అమరావతి రోడ్ లో పెద్ద పార్క్ కి కనెక్టివిటీ అయ్యి CDXS రోడ్ కి కనెక్టివిటీతో జోన్ రోడ్లన్నిటికీ మెయిన్ రహదారిగా ఉంది. దీంట్లో మనం 3 రోడ్స్ గా నిర్మాణం చేస్తున్నాము. ప్రజెంట్ RHS రోడ్డు స్టార్ట్ చేసాము. RS రోడ్డు 90% కంప్లీట్ అయిపోయింది. LHS రోడ్డు 60-70% కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాము. BRT రోడ్ లో ప్రజెంట్ ట్రాఫిక్ అలౌ చేసాం సార్. 2 సైడ్లు DBM అన్ని కంప్లీట్ చేసి ట్రాఫిక్ డైవర్షన్ చేసిన తర్వాత BRT రోడ్ మేము ట్యాకిల్ చేద్దాం అనుకుంటున్నాము. నెక్స్ట్ ఈ రోడ్డుకి సంబంధించి యూటిలిటీస్ ఎలా వస్తాయి అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎలాంటి, ఎందుకంటే మీ రోడ్డుకి పారలల్ గానే గ్రావిటీ కెనాల్ నిర్మిస్తారు. N16 అనేది చాలా బ్యూటిఫుల్ రోడ్. దీంట్లో వచ్చేసి మనకి 2 ప్లాంటేషన్స్ వస్తున్నాయి. LHS కి BRT కి సెంటర్ లో, ప్లస్ BRT కి RHS కి సెంటర్ లో, ప్లస్ మనకు వచ్చేసి రైట్ సైడ్ లో వచ్చేసి మొత్తం యూటిలిటీస్, రైట్ సైడ్ LHS RHS 2 సైడ్లు యూటిలిటీస్ ఉన్నాయి. 2 సైడ్లు ప్యారలల్ గా మనకి డ్రైన్ కంటిన్యూషన్ ఉంది. వాటర్ పర్పస్, డ్రైన్ వాటర్ పర్పస్ వీటి కోసం. తర్వాత వచ్చేసి మనకి LHS లో వచ్చేసి పవర్ అంబి, వాటర్ లైన్, అన్ని యూటిలిటీస్ అన్ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి సార్. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. LHS లో మనకు వచ్చేసి ITC, సివరేజ్ లైన్ అన్ని కంప్లీట్ వర్క్ మొదలు పెడుతున్నాం సార్. స్టార్ట్ చేస్తాము. ప్లస్ మనకి రైట్ సైడ్ LHS RHS 2 సైడ్ వచ్చేసి మనకి ప్లాంటేషన్, సైకిల్ ట్రాక్, వాక్వే, ప్లస్ బఫర్ జోన్ అన్ని మనకి యూటిలిటీస్ అన్ని కంప్లీట్ గా నీట్ గా చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉంటుంది సార్. రోడ్ కంప్లీట్ అయిపోతే మనం వీలైనంత త్వరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం సార్. ఆల్రెడీ వర్క్ చాలా స్పీడ్ గా చేస్తున్నాం సార్. ఇంకా క్వాలిటీ పరంగా ఈ రోడ్డుకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎన్ని లేయర్స్ తోని DBM వరకు వర్క్ కంప్లీట్ అయింది సార్? ఆల్రెడీ మనం క్రస్ట్ వచ్చేసి ఎర్త్ వర్క్ నుంచి 1.15 థిక్నెస్ క్రస్ట్ తీసుకుంటున్నాము. సబ్రేడ్ వచ్చేసి 500 థిక్నెస్, GSP వచ్చేసి 200, WMM వచ్చేసి 250 వేస్తున్నాము. DBM వచ్చేసి 2 లేయర్లుగా వేస్తున్నాం సార్. ఒకటి వచ్చేసి 65 + 50 115 mm థిక్నెస్ DBM వేస్తున్నాము, ప్లస్ 50 mm BC వేస్తున్నాము. ప్లస్ క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వట్లేదు సార్. నీట్ గా చాలా క్వాలిటీగా వర్క్ చేస్తున్నాం సార్. మేము ప్రెసెంట్ జరుగుతున్న ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ గ్యారేజ్ కి సంబంధించి తారు ప్రక్రియ ఎంతవరకు కంప్లీట్ అయింది, ఎంతవరకు పెండింగ్ ఉంది సార్? ఆల్మోస్ట్ 8.7 కిలోమీటర్స్ సార్. 8 కిలోమీటర్స్ లో మనం 8 కిలోమీటర్స్ వరకు రైట్ సైడ్ కంప్లీట్ చేయగలిగాం సార్. బ్యాలెన్స్ ఇంకొక 0.7 కిలోమీటర్ మాత్రమే పెండింగ్ ఉంది. అది కూడా కంప్లీట్ చేసేస్తాం సార్. LHS కూడా స్టార్ట్ చేస్తాం సార్. అంటే మీకు ఇచ్చిన ADCL నుంచి, అంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వచ్చిన ఎంతవరకు మీకు డెడ్ లైన్ ఇచ్చారు? ఎప్పటికీ మొత్తం N16 రోడ్డు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? నెక్స్ట్ ఇయర్ 27 వరకు మనకి టార్గెట్ ఇచ్చారు సార్ N16 రోడ్డు. ఆల్మోస్ట్ రోడ్డు వరకు ఆల్మోస్ట్ ఇయర్ లోనే కంప్లీట్ చేసేస్తాము. యూటిలిటీస్ ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది సార్. ప్లాంటేషన్ మొత్తం A to Z రోడ్ మార్కింగ్ అన్ని కంప్లీట్ చేసి ఇవ్వడానికి మాకు ఇచ్చిన టార్గెట్ లో మేము కంప్లీట్ చేసి ప్రొవైడ్ చేస్తాం సార్. ఇది అమరావతి రాజధానిలోని నిర్మిస్తున్న N16 రోడ్డుకి సంబంధించి కూడా నిర్మాణానికి స్టేటస్. ఖచ్చితంగా ఈ రోడ్డుకి సంబంధించి 8.7 కిలోమీటర్లో ఉన్న రోడ్డుకి సంబంధించి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దాదాపు 8 కిలోమీటర్ల వరకు కూడా కంప్లీట్ చేయడం చాలా కీలకమని చెప్పవచ్చు. మిగతా రోడ్లు కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా కంప్లీట్ చేసే దిశ కూడా చాలా పెద్ద ఎత్తున నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, C24 X 7 అమరావతి.